క్రీస్తునందు నా ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమవందనములు, శుభములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత హృదయమును భద్రపరచుకునుట అనే అంశంలో భాగంగా మీ హృదయములను కఠినపరచుకునవద్దు అనే అంశాన్ని మనం చర్చించుకుంటూ ధ్యానిస్తూ వస్తున్నాము. మరి మీ హృదయమును కఠినపరచుకోవద్దు అనే అంశంలో భాగంగానే మరి వాక్య భాగంలో మార్క్స్ వార్త 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడిని ఆజ్ఞ మీకు రాసి ఇచ్చెను గాని సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకుని వారిద్దరూ ఏక శరీరులై ఇందురు కనుక వారిక ఇద్దరును నిండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కాబట్టి కృష్ణ ప్రియులరా, మనుషులు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు అని వారితో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నట్లుగా మరి చూస్తుంటున్నాం. మోషే అయితే హృదయ కాఠిన్యాన్ని బట్టి పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడాలని మోషే సెలవిచ్చినాడు. కానీ హృదయ కాఠిన్యాన్ని కలిగి ఉండొద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ మీకు హృదయ కాఠిన్యాన్ని బట్టి అతడు ఈ విధంగా ఆజ్ఞను ఇచ్చాడు, మీకు వ్రాసి ఇచ్చాడు. సృష్టి ఆరంభం నుంచి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను మరి సృష్టించాడు, కలగజేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనునని మరి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. పిల్లరా, మరి వారిద్దరు కూడా ఏక శరీరమై ఉందరు కనుక వారు ఇక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పారు. కాబట్టి ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు, వారిద్దరు కూడా ఏక శరీరమై ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. పిల్లలు, మరి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనునని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా మరి దేవుని చిత్తాన్ని హృదయము కఠినపరచుకోకుండా దేవుని చిత్తాన్ని జరిగించవలసినటువంటి వారంగా మనము ఉంటున్నాం. పిల్లలు, సరే, తర్వాత మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములను, వేశ్యాగమనములను, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. కాబట్టి క్రీస్తునందు నా ప్రియులారా, యూదుల మతాచార ప్రకారంగా వాళ్ళు చేతులు కడుక్కోవడము, కాళ్ళకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, ఎవరైనా అతిథి వచ్చినప్పుడు టవల్ ఇవ్వడము మరి ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఆ విధంగా ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు.
నోటిలోనికి పోవునదంతయు కడుపులోనికి పోయి బహిర్భూమిలో విడవబడుతుంది, కానీ నోటి నుండి బయటకు వచ్చేది మనం తీసుకునే ఆహారం మనిషిని అపవిత్రపరచదు, కానీ మానవుని యొక్క నోట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా మనుషుడు అపవిత్రపరచబడతాడు అని మీరు గ్రహించరా అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ, మనుషుని యొక్క హృదయంలో నుంచి హృదయంలో ఉన్నటువంటివే నోరు పలుకుతుంది. మనుషుని యొక్క హృదయంలో ఏమున్నాయంటే దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, వేశ్యాగమనములు ఉన్నాయి, దొంగతనములు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి, దేవదూషణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హృదయంలో నుండే వస్తాయి. ఇవి మనిషిని అపవిత్రపరుస్తాయి, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పారు. కాబట్టి మరి యూదుల మతాచార ప్రకారంగా అపవిత్రత అనేది చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం ద్వారా అపవిత్రత కలగదు, కానీ మరి దేవుడు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనుషుని యొక్క నోటిలో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా కూడా మనుషుడు అపవిత్రపరచబడతాడని, మరి మనిషిని హృదయంలో కలిగి ఉన్నటువంటివే పెదవులు మాట్లాడతాయని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడను. కాబట్టి ఈ హృదయాలోచనలు ఎలా ఉన్నాయంటే దురాలోచనలు కలిగి ఉన్నారు. నరహత్య చేద్దాము, వ్యభిచారం చేద్దాము, వేశ్యాగమనంలో దొంగతనాలు చేయాలని, అబద్ధ సాక్ష్యాలు పలకాలని, మరి కుటుంబాలను సమాజాలను కూల్చాలని, దేవదూషణ చేయాలని, దేవుని దూషించాలని, దేవుని వాడు వీడని మాట్లాడాలని, ఇవన్నీ కూడా నోట్లో నుంచి బయటికి వస్తాయి. హృదయంలో నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవే మనిషిని అపవిత్ర పరుస్తాయని గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. కాబట్టి మరి మనము అటువంటి వాటిలో మనము జోలి లేకుండా మనము ఉండాలి, అపవిత్రత చేసుకోకుండా ఉండాలి. నోటిని మనము కాచుకోవాల్సినటువంటి వారంగా, కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నోటి మాటలను జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత ఆ విధంగా నోటి ద్వారా మనము పాపాన్ని మనము హృదయంలోనికి చేర్చుకునే వారంగా మనము ఉండకూడదనే సంగతి మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మత్తయి సువార్త గమనిస్తే 13వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము నెరవేర్చున్నది, వీరి విషయమై నెరవేర్చున్నది. కాబట్టి హృదయము కఠినం చేసుకున్న వాళ్ళ యొక్క విషయమై నెరవేరుతా ఉంది ప్రవచనం. ఎవరి ప్రవచనము? యెషయా చెప్పినటువంటి ప్రవచనం అని యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, ఈ ప్రజలు కళ్ళారా చూసి చెవులారా విని, ఆ కళ్ళారా చూసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూసి కూడా అట్లా జరిగిందా, అట్లా జరుగుతుందా, అట్లా జరగదేమో, నిజంగా నీకు జరిగిందా, మీ అమ్మ నాన్నలు చూసినారా, మరి ఎటువంటి మాటలు మరి మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. మీ అమ్మ నాన్నలు పిలిపించండి, మేము అడుగుతాం. ఇట్లా మాట్లాడే మాటలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి జరిగినటువంటి అద్భుతాన్ని చూసి కూడా జరగలేదని ఎగతాళి చేసేవారు. స్వస్థతల గురించి అబద్ధ ప్రచారాలు చేసేవారు, దుష్ప్రచారాలు చేసేవారు. స్వస్థతల గురించినటువంటి బోధలను దుర్బోధలు అనేవాళ్ళు, వాక్యానుసారం కాని బోధలు అనేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు శారీరక స్వస్థత చేశారు, తర్వాత ఆత్మీయ స్వస్థతను కలుగజేశారు. కాబట్టి 2 రకాలైనటువంటి స్వస్థతలు ఉన్నాయి. 2 రకాలైనటువంటి స్వస్థతలు మనము పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా 2 రకాలైన స్వస్థతలు అవసరమై ఉన్నది.
కాబట్టి శరీర అవసరత, శరీర స్వస్థత లేకుండా దేవుని యొక్క సువార్తను గ్రహించలేడు, దేవుని యొక్క సువార్తను అంగీకరించలేడు. నాకు స్వస్థత కలిగితే నేను యేసుప్రభువుని నమ్ముకుంటానని చెప్తాడు. కాబట్టి అతనికి నమ్మకం కలగాలంటే మొదట స్వస్థత కలగాలి ప్రియుల. స్వస్థత కలిగితే అతనికి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఏర్పడుతుంది. ఆ విధంగా విశ్వాసం ఏర్పడినప్పుడు అతను ప్రభుని నమ్ముకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని నమ్ముకొని మరి నరకం నుంచి తప్పించబడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి శారీరక స్వస్థత అనేది చాలా మరి అవసరమైనటువంటి అంశం. నా జ్వరం బాగైతే నేను దేవుని దగ్గరికి వస్తాను, లేకుంటే నాకు అన్నీ కూడా సమకూర్చబడితే నేను నా యొక్క శరీరంలో ఉన్నటువంటి అస్వస్థత అంతా తొలగిపోయి నేను పూర్తిగా బాగైతే నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తానని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు ప్రియులారా. కాబట్టి శారీరక స్వస్థత అవసరమై ఉంది. కళ్ళారా విని చెవులారా విని, కళ్ళారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించలేనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు, మనస్సును త్రిప్పుకునేవారుగా ఉన్నారు. నా వలన స్వస్థత పొందకుండా ఉన్నట్లుగా అటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే నమ్మకం లేని వాళ్ళకు స్వస్థతలు కలుగుతాయంటే నమ్మకం లేని వాళ్ళకు స్వస్థతలు కలగవు. స్వస్థతల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు స్వస్థత కలగదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నారు, పైపెచ్చు దుర్బోధలని మాట్లాడుతున్నారు, వాక్యంకు ఆధారం లేనటువంటి బోధలని మాట్లాడుతున్నారు, రకరకాలైనటువంటి కల్పితమైనటువంటి మాటలు చేర్చి మాట్లాడుతున్నారు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అర్థం లేనటువంటి మాటలు, స్వస్థతల గురించి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. స్వస్థత చేసే వారిని గురించి పేరు పెట్టి దూషించేవారుగా ఉంటున్నారు. మరి వారి యొక్క హృదయం ఏమైందంటే క్రొవ్వినది అని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి వారి చెవులు వినుటకు మందములైనవే అండి. దేవుని యొక్క జరిగించే కార్యాలు వినడానికి కూడా ఇష్టం లేనటువంటి వారుగా ఉంటున్నారు. వారు తమ కళ్ళు మూసుకొని ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ ప్రకారంగా మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూస్తుండి కూడా దయ్యాలు పట్టినటువంటి వ్యక్తులు మరి వెళ్ళిపోయే సందర్భంలో దయ్యాలు ఏం చేస్తాయి, కింద పడేసి మనిషిని కింద పడేసి వెళ్ళిపోతాయి. మరి అక్కడ జరుగుతున్నటువంటి తప్పేంటి, అక్కడ దైవజనుని యొక్క తప్పేంటి? కాబట్టి దైవజనులో ఉన్నటువంటి స్వస్థత శక్తి దేవుని యొక్క శక్తితో నింపబడినాడు కాబట్టి ఆ కార్యాలు జరుగుతాయి. ఆ యొక్క స్వస్థత వరం అనేది దైవజనునికి ఉంది కాబట్టి ఆ స్వస్థతలు జరుగుతాయి. సో కాబట్టి ఆ విధంగా స్వస్థతలు చేసే దైవజనుల గురించి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు అనేక మంది తయారవుతున్నారు ప్రియుల. కాబట్టి మరి వారి యొక్క చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కళ్ళు మూసుకొని ఉన్నారని చెప్పేసి వాక్యము సెలవిస్తాము. కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు, స్వస్థత జరిగి కూడా జరగలేదని మాట్లాడుతున్నారు. తర్వాత మేము మీ తల్లిదండ్రులను పిలుచుకురండి వాళ్ళని అడుగుతామని మాట్లాడే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి కనుక వీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. సువార్తను వింటారు కానీ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోరు, యేసు ప్రభు నామమునందు విశ్వాసము ఉంచరు, దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నారు. వడ్లవాని కుమారుడు అంటున్నారు, వడ్రంగి వాని కుమారుడు అంటున్నారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు ప్రియులారా. తర్వాత చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నదని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా హృదయము కఠినపరచబడినటువంటి వారు మాట్లాడే మాటలు. హృదయము కఠినపరచుకోకూడదని దేవుని యొక్క దాసునిగా తెలియపరచడం జరుగుతూ ఉంది ప్రియుల. కాబట్టి హృదయం కఠినపరచుకోకుండా జరిగినవి జరిగినట్లుగా, చూసినట్లుగా, విన్నట్లుగా, హృదయం గ్రహించినట్లుగా మనము తిప్పి చెప్పకుండా, కొత్త విషయాలు చెప్పకుండా, లేని విషయాలు చెప్పకుండా, ఉన్నవి కల్పించకుండా, ఉన్న వాటిని లేని వాటిని కల్పించి మాట్లాడకుండా, వ్యర్థమైనటువంటి మాటలు కల్పించకుండా, యథార్థ హృదయం కలిగినటువంటి ఆత్మతో నింపబడినటువంటి దైవజనులను దూషించకుండా మరి మనము యథార్థమైనటువంటి హృదయం గల వారముగా ఉండాలి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా
సంచారం చేస్తూ ఉంది. నువ్వు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి యథార్థత లేకుంటే నీ దగ్గర ఎట్లా స్వస్థతలు వస్తాయి? నీ దగ్గర నీ సంఘంలో ఎలా స్వస్థతలు వస్తాయి? నీ సంఘాన్ని అంతటినీ కూడా స్వస్థత లేని సంఘంగా మారుస్తావా? నీ యొక్క విశ్వాసులందరినీ కూడా రోగులుగా మారుస్తావా? వైద్యం అక్కర్లేనటువంటి వ్యక్తులుగా నువ్వు మారుస్తావా? దేవుని చిత్తము జరగని వ్యక్తులుగా నువ్వు మారుస్తావా? ఈ యొక్క రాత్రికాల సమయంలో గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. వైద్య రంగానికే సవాలుగా మార్చబడినటువంటి దేవుని యొక్క శక్తి, ప్రియులారా, శక్తిని గ్రహించలేనటువంటి వారు హృదయ కాఠిన్యంతో అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నారు. మరి ఏది అబద్ధ బోధ, ఏది దుర్బోధ అనేది కూడా తెలియని వాళ్ళు కూడా దుర్బోధ అనే మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి దుర్బోధ అనే మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉంటే చాలా బాగుంటుందని దేవుని యొక్క ఆత్మ ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. పిల్లల దేవుని దగ్గర మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకు, వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి మనము దేవుని దగ్గర లెక్క ఒప్పజెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సరే, తర్వాత దేవుని కార్యాలు నిర్లక్ష్యంగా మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. మరి కాబట్టి జ్ఞాపకము చేసుకొని మన తప్పిదాన్ని ఒప్పుకుందాం, దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవుని ఆనందిస్తాం. అనేక మంది అపార్థం చేసుకున్నటువంటి దైవజనులు సైతం దైవజనులను గురించి ఆత్మతో, ఆవేశంతో నింపబడినటువంటి, ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి, స్వస్థత వరాలు కలిగినటువంటి దైవజనులను గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దైవజనులు అనేక మంది కూడా వాళ్ళు చూసే కార్యాలు చూసి మరి వారిని క్షమాపణ అడిగి సరి చేసుకొని వారితో కలిసిపోయి మాట్లాడేవారుగా ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు, స్వస్థతలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో కాబట్టి మరి దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి పల్లెలకు, గ్రామాలకు, పట్టణాలకు వెళ్తే మరి కొంతమందిలో ఒక గుంపులో ఒక 5-6 మంది గుంపు. ఏ గుంపు అంటే క్రైస్తవ గుంపు. అది ఆ క్రైస్తవ గుంపులో ఒక వ్యక్తి బయటికి లేచి వస్తాడు. లేచి వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, మీరు ఇంకా ఇంటికి పోలేదా అని అంటాడు. అంటే ఇంటికి పోవడానికే సేవకు పోయింది, లేకపోతే సేవ చేసి దేవుని చిత్తం చేసి ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క మాటలు ప్రకటించడానికే ఇంటికి రావడానికే పోయింది. దేవుని సువార్త ప్రకటించడానికి పోయినాము. దేవుని సువార్త ప్రకటించి అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత, కార్యక్రమం ముగించిన తర్వాత వాళ్ళు పొమ్మని చెప్పినా పోవద్దని చెప్పినా కూడా ఇంటికి వచ్చేస్తాం. కాబట్టి మధ్యాహ్నంగా ఇంటికి పోలేదంటే ఏమని అర్థము? ఎవరు మాట్లాడుతున్నారని అర్థం. వాళ్ళలో నుంచి సైతాను మాట్లాడుతుందని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సాతాను గద్దించి పో సైతాను చేస్తున్నాము అని చెప్పేసి మరి మాట్లాడి వారి యొక్క నోర్లు మోయించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. దేవుని యొక్క కార్యాలను అడ్డం చెప్పే వాళ్ళుగా ఉంటున్నారు. దేవుని కార్యాలు గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. మరి వాళ్ళకు ఏం కష్టం అవుతుందో, వాళ్ళకు స్వస్థతలు కలిగితే వాళ్ళ సంఘస్థులే కదా బాగుపడేది, వాళ్ళ ఊరోళ్ళే కదా బాగుపడేది, వాళ్ళ ఊరిలోనే కదా దేవుడు బాగుపరుస్తున్నాడు. మరి వాళ్ళకేమి ఇబ్బందికరము, వాళ్ళకేమి అభ్యంతరకరము. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మరి దేవుని చిత్తాన్ని గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని యొక్క దాసులు, స్వస్థత వరం కలిగినటువంటి దాసులు మీ ఊరికి వస్తే వారిని ప్రేమతో ఆహ్వానించి పలకరించి, చాలామంది వాకింగ్లు మూసుకొని ఉంటున్నారు, గడలు వేసుకొని ఉంటున్నారు, ఇండ్లలో ఉంటున్నారు. కొంతమంది సినిమాలు గట్టిగా పెట్టుకొని క్రైస్తవులు అనుకున్న వాళ్ళు మరి చూసుకుంటా సమయాన్ని అంతా కూడా వ్యర్థం చేసే వాళ్ళుగా ఉంటున్నారు ప్రియులారా. మరి వాళ్ళు ఎలా పరలోకానికి పోతారో మరి నాకైతే అర్థం కావడం లేదు. సో కాబట్టి మరి వారు ఏం వాక్యం వింటున్నారో, వారు చర్చికి వెళ్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. సో కాబట్టి మరి మనము వారందరి విషయమై, నామకార్థ క్రైస్తవుల విషయమై మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మన ప్రార్థన జీవితాన్ని మరి లోతుకు నడిపించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. విశ్వాస నావను లోతుకు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రార్థన జీవితాన్ని దేవుని కోసం జీవించి, జీవితాన్ని దేవుని కోసం పనిచేయాల్సినటువంటి సమయాన్ని పెంపొందించవలసినటువంటి అవసరత అనేది ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి ముచ్చటలు ఆడుకుంటూ ఉండడానికి మనము పిలువబడలేదు ప్రియులారా. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోతాయి. కాబట్టి దేవుని చిత్తం చేయబడే నిరంతరము నిలుస్తాడు. మనం దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి ప్రియులారా. కాబట్టి
మరి దేవుని యొక్క సేవకులు మీ ఊరికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించి ప్రార్థన చేయించుకోవాల్సినటువంటి బాధ్యత. వాక్యం వినడానికి వాక్యం చెప్తాము అని చెప్తే కనీసం 5 నిమిషాలు వాక్యం వినడానికి కూడా మరి వారు వెనకాడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. ప్రార్థన చేసుకోలేనా ప్రతి ఒక్కరు అంతే, ప్రతి కుటుంబం అంతే. ప్రార్థన చేయన్నా, మాకు పని ఉందన్నా, అది ఉందన్నా, ఇది ఉందన్నా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అనేక మంది లేకపోలేదు. వాక్యానికి చోటు లేకుండా అయిపోతూ ఉంది. సంఘంలో వాక్యానికి చోటు లేదు. ఎవరిని చెడగొట్టరు, ఎవరిని బాగుపరచలేరు, కానీ దేవుడే బాగుపరుస్తాడు. దేవుడే సమస్తాన్ని బాగు చేసేవాడు. కాబట్టి ప్రార్థన చేసే బాధ్యత దైవజనునికి ఉంది. కాబట్టి మరి ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారమైనటువంటి సేవను చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. వేరే దైవ సేవకుల్ని రానియకండి అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. వారిలో దేవుని యొక్క ప్రేమ లేదు. దేవుని ప్రేమ రుచి చూడని వారు ఆ విధంగా మాట్లాడతారు. కాబట్టి దేవుని యొక్క సంఘానికి మేలు క్షేమాన్ని తీసుకుని వచ్చే దైవజనులుగా మనము ఉన్నామా అనే సంగతి, లేమా అనే సంగతి మనము గ్రహించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. పిల్లరా, మరి కళ్ళు మూసుకొని ఉండే వారంగా మనము ఉండకూడదు. దేవుని కార్యాలు చూడనట్లుగా ఉండే వారంగా ఉండకూడదు. దేవుని కార్యాలను సాక్ష్యం ఇచ్చేవారుగా, సంతోషపడేవారుగా మనము ఉండాలి. సరే, తర్వాత మరి ఏదైనా ఒక చెట్టును గమనిస్తే ఆ చెట్టు మంచిదైతే మంచి ఫలాలు ఫలిస్తుంది. చెట్టు అయితే చేదు ఫలాలను ఫలిస్తుంది. మరి చెట్టు మంచిదని ఎంచితే దాని యొక్క పండు కూడా మంచిదని మనం గ్రహిస్తాము. చెడ్డదని ఎంచితే ఆ పండు కూడా చెడ్డగా ఉంటుందని దాన్ని తినం ప్రియులరా. కాబట్టి మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం చూస్తే 33వ వచనంలో, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టును చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. కాబట్టి అది మంచి చెట్ట లేకుంటే మంచి ఫలాలు ఫలించే చెట్ట, లేకుంటే చెడు ఫలాలు ఫలించే చెట్ట అని మన ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన చూపుల ద్వారా, చేష్టల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా అది దేవునికి తెలియపరచబడుతుంది ప్రియులారా. కాబట్టి మనము ఎలాంటి వారు అనే సంగతి దేవునికి బాహాటంగా ఎరిగినటువంటి దేవుడు, హృదయంతరంగా ఎరిగినటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి దేవుని కార్యాలకు అడ్డుకట్ట వేసే వారంగా ఉంటున్నామా, అడ్డు మాటలు మాట్లాడే వారంగా మనం ఉంటున్నామా అనే సంగతి మనము గ్రహించుకొని దేవుణ్ణి క్షమాపణ అడిగి సరి చేసుకొని, ఇప్పటికైనా మించిపోయినది ఏం లేదు, ఇప్పటి నుంచైనా దేవుణ్ణి క్షమాపణ అడుగుకొని సరి చేసుకుంటే, యేసుప్రభు రక్తంతో కడగబడితే మనం చేయాల్సినటువంటి కార్యాలు అనేకం ఉన్నాయి. వ్యర్థంగా మాట్లాడి, సంభాషణలు మాట్లాడి, యూట్యూబ్లో వ్యూస్ వస్తాయని మాట్లాడి, అనేక రకాలైనటువంటి విధాలుగా మాట్లాడి దేవుని దాసుల్ని అనవసరంగా దూషించేవారు లేకపోలేదు. వారందరూ కూడా మారు మనసు పొందాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రియులారా. కాబట్టి మరి మంచి చెట్టు, మంచి ఫలాలు ఫలించే చెట్టుగా ఉన్నామా, కారు ద్రాక్షలు ఫలించే అంటే చెడు ఫలాలు ఫలించే, చేదైన ఫలాలు ఫలించే చెట్టులాగా మనము ఉన్నామా? అందరికీ మేలు చేసే వాళ్ళంగా ఉన్నామా, అందరికీ కీడు చేసే వాళ్ళంగా ఉన్నామా? మనం నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయనే సంగతి మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కొంతమంది దైవజనులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా హృదయంలో అంతా కూడా సాతాను లోపల పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి దయచేసి అలాంటి వారు క్షమాపణ అడుక్కొని సరి చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనికి వస్తే మరి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు వస్తాయి ప్రియులారా. కాబట్టి తప్పుదిద్దుకోవాలని మరి దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పుదిద్దుకుంటే అనేక మందికి మేలుకరంగా మార్చబడతాం, దీవెనకరంగా మార్చబడతాం, ఆశీర్వాదకరంగా మార్చబడతాం. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మరి ఒక ఊరికి పోతే ఆ ఊరిలో పోయినప్పుడు సడన్గా ఆ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆమె అడుగుతూ ఉంది. సడన్గా ఏం జరిగిందంటే అట్లా వెళ్ళాడు వాళ్ళ దైవజనుడు.
ఆయన పేరు నేను చెప్పాలంట. సరే నా పేరు చెప్పమనండి, చెప్పగలుగుతారా? మరి ఆయన పేరు నేను ఎట్లా చెప్తానమ్మా? మీ దైవజనుడి పేరు నేను ఎట్లా చెప్పగలుగుతాను? మీ దైవజనుడు ఏమన్నా ఇంటర్నేషనల్ ఏమన్నా? కాదు కదా, కాదు కదా. ప్రపంచాన్ని ఇంతటికి తెలిసినవాడు కాదు కదా. మరి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను నీ దైవజనుడు, నేను వచ్చిన వాక్యం చెప్పడానికి వచ్చిన. వ్యర్థమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళలో నుంచి సైతాన్ మాట్లాడుతుంది. వాళ్ళ దైవజనుడి పేరు నేను చెప్పాలంటే కొబ్బరి నూనె ఇవ్వండము, ప్రార్థన చేసిస్తానంటే మా ఇంట్లో ఉంది కొబ్బరి నూనె, మా దైవజనుడు ప్రార్థన చేసినాడు. అది పూసుకునేది లేదే, ఏం లేదు. పూసుకోకుండా వాడుకోకుండా ఇంట్లో పెట్టుకునేది, ఊరికే పెట్టుకునేది. స్వస్థతలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా వస్తాయి స్వస్థతలు? దేవుని మీద విశ్వాసం లేకుండా కొబ్బరి నూనె దగ్గర పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే స్వస్థతలు వస్తాయా? ఊరికే కొబ్బరి నూనె బాటిల్స్ అన్ని దండిగా ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకుంటారు. మంచిదే, తప్పేం లేదు. వాడుకోవాలి కదా, వాడుకోవాలని గ్రహింపు రావాలి కదా. సో కాబట్టి హృదయం కఠినపరుచుకొని వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేకులకు మేలు లేకుండా కీడు అనుభవిస్తూ జీవించేవారు అనేక మంది లేకపోలేదు పిల్లరా. సో కాబట్టి మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి, దేవుని ఆనందించేవారుగా ఉండాలి, దేవుని చేత బలపరచబడే వారంగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడే వారంగా మనం ఉండాలి. మరి ఇక్కడ యోహాను భక్తుడు 3వ యోహాను పత్రికలో రాస్తున్నాడు, గాయు అనే పేరుకి రాస్తున్నాడు. 3వ యోహాను పత్రిక, యూదా పత్రికకు యూతలు ఉంటుంది. 3వ యోహాను పత్రిక 1-2 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కాబట్టి అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఏం వర్ధిల్లాలి? ముందు ఎందులో వర్ధిల్లాలి? డబ్బులో వర్ధిల్లాలనా, లోకపరంగా వర్ధిల్లాలనా, లేకుంటే కుటుంబపరంగా ఏ విధంగా వర్ధిల్లాలి? ముందే విధంగా వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో ఆనందించాలి, ప్రభు విషయాల్లో ఆనందించాలి, దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలి. మరి ఆ విధంగా దేవుని సన్నిధానానికి వచ్చి వర్ధిల్లుతూ ఉంటే, దేవుని యొక్క మాటలు విని దిద్దుకుంటూ ఉంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ ఉంటే, నీ యొక్క ఆత్మ నీ హృదయంలో నింపబడుతూ ఉంటే పొంగి పొర్లే అనుభవంలోనికి వస్తాం. నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు అంటాడు. ఆయన గిన్నెనే నిండి పొర్లుతూ ఉంది, మన గిన్నెలు ఎందుకు నిండి పొర్లడం లేదు? కారణం ఏంటంటే మనకు రంధ్రం ఉంది. మన గిన్నెకి ఏముంది? మన హృదయానికి రంధ్రం ఉంది. రంధ్రం అంటే ఏంటి? పాపం ఉంది. పాపం దాచిపెట్టబడినటువంటి ఏదో దేవునికి ఆయాసం కలిగించే విషయం ఏదో ఒకటి ఉన్నది. దాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా, నీతివంతునిగా చేయి ప్రభా, యథార్థవంతునిగా చేయి ప్రభా, యథార్థమైన మాటలు దయచేయి ప్రభా, నీ నీతి నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. నా యొక్క లోటు తీసేసే ప్రభా. మరి అనవసరంగా అబద్ధాలాడే మాటలు నాలో ఉన్నాయి ప్రభా, అనవసరంగా వ్యర్థంగా మరి చేసే పనులు నాకున్నాయి ప్రభా, నీకు ఆయాసకరమైనటువంటి మాటలు నాలో ఉన్నాయి ప్రభా, మరి ఇతరులను కించపరిచే మాటలు నాలో ఉన్నాయి ప్రభా అని మనము క్షమాపణ అడిగి సరి చేసుకుంటూ ఉంటే మనలో ఏం వర్ధిల్లుతుంది? ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే బైబిల్ చదువుకుంటా కూర్చోవాలి, ఎక్కువ బైబిల్ చదవాలి, తర్వాత ఎక్కువ వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి, వీలైతే కంఠస్థం చేస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువగా ప్రార్థనలో అనుభవంలో ఉండాలి, ఎక్కువ దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. లోక సంబంధమైనటువంటి విధంగా మరి మనము కదలకూడదు. లోక సంబంధమైన విషయాలను పక్కన పెట్టాలి. ఆత్మ సంబంధంగా ఎదిగే వాళ్ళంగా మనము ఉండాలి. దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి పరిగెత్తే వరంగా మనము ఉండాలి. ఆ చర్చికి రమ్మని మైక్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు రమ్మని పిలిచినప్పుడు
చర్చికి వచ్చే వాళ్ళంగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఆ ప్రకారంగా నడుచుకొని జీవించడానికి సిద్ధపాటు మనస్సు నాకు దయచేయి ప్రభువా అని నీవు నాతో మాట్లాడు ప్రభువా అని హృదయాన్ని సిద్ధపరచుకొని వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే మాట్లాడినటువంటి విషయాలను మనం దిద్దుకుంటా ఉంటే నా కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు, అన్న దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దిద్దుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి కాగా ఇప్పుడు క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. కాబట్టి సమస్తం కొత్తగా కావాలి, కొత్తగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి మన ఆత్మ వర్ధిల్లాలి, మన ఆత్మతో పాటు దేవుని ఆత్మ మనలోకి రావాలి. మనలోకి వచ్చి దేవుని యొక్క ఆత్మతో మనము నింపబడే అనుభవంలోకి రావాలి. నింపబడే అనుభవంలోకి వస్తే అప్పుడు హృదయంలో నుంచి దేవుని యొక్క మాటలు పొంగి బయటికి వస్తాయి ప్రియులారా. కాబట్టి ఎక్కువగా బైబిల్ వాక్యాన్ని చదివే వారంగా మనము ఉండాలి. మరి బైబిల్లో ఏముందో మనకు తెలియకపోతే మనం ఏం దిద్దుకోగలుగుతాం, మన యొక్క తప్పులు ఏం తెలుసుకోగలుగుతాం, మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఇతరులను ప్రేమించాలని ఏ విధంగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనం ఎక్కువగా బైబిల్ చదివే వాళ్ళంగా ఉండాలి. దైవాత్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ వర్ధిల్లుతుంది. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ వర్ధిల్లి మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడే వారంగా ఉంటాం. పొంగి పొరలే అనుభవంలోనికి వస్తాం. వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లడానికి అవకాశము ఉంటుంది ప్రియులారా. ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆత్మ వర్ధిల్లకపోతే, దేవుని యొక్క ఆత్మ వర్ధిల్లకపోతే మనం పాపం చేస్తూ ఉంటే వర్ధిల్లలేము. మన హృదయంకు రంధ్రం ఏర్పడితే వర్ధిల్లలేము. కాబట్టి ఆ రంధ్రాన్ని పొడుచుకోవాలి. నన్ను క్షమించుకోవాలి, తప్పు దిద్దుకోవాలి. చేసే తప్పులు మాటికి చేయకుండా దిద్దుకోవాలి. క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. క్షమాపణ సరి చేసుకుంటే మన గిన్నె నిండి పొర్లుతుంది. క్షమాపణని సరి చేసుకుంటే మన యొక్క ఆ హృదయం అనే గిన్నెకు ఉన్నటువంటి రంధ్రము తొలగిపోతుంది, మూయబడుతుంది. అప్పుడు మన గిన్నె నిండుతుంది. మన హృదయము దేవుని యొక్క ఆత్మతో నింపబడుతుంది. ఆ విధంగా గంతులు వేసే అనుభవంలోనికి మనము వస్తాం. కాబట్టి వాళ్ళని విమర్శించుకుంటూ వీళ్ళని విమర్శించుకుంటూ కూర్చునే బదులుగా దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే మనము ఆత్మ అభివృద్ధిలోకి రావడానికి అవకాశము ఉంటుంది ప్రియులారా. సో కాబట్టి నేను వాక్యము చెప్పడానికి వెళ్తే నన్ను వాళ్ళ సేవకుల దగ్గరికి పొమ్మంటారు. వాళ్ళ సేవకుల దగ్గరికి నేను పోతే నాకేం వస్తుంది, నాకేం ప్రయోజనం కలుగుతుంది? నీ దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వచ్చినాను, నువ్వు దిద్దుకోవాలా. నేను పోతే నాకు ఏదైనా వాక్యం దొరుకుతుందంట. ఇవన్నీ ఇట్లా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రియులారా. సో కాబట్టి అక్కడ పోతే ఇంకా సమయం అంతా కూడా మనం వెళ్ళినటువంటి పని ఏమైపోతుంది? సేవకుల దగ్గర పోయి కూర్చుంటే వ్యవహారం కొడతారు. నువ్వెవరు, నీ కథ ఏంటి, ఏం సంగతి, ఎందుకు వచ్చినావు, ఎట్లా వచ్చినావు, ఏం సంగతి, ఇట్లా వ్యవహారాలు. ఒక గంట అయిపోతుంది. ఆ గంటలో 10 ఇండ్లు 20 ఇండ్లు 20 మందిని కలిసి మాట్లాడి దేవునిలోకి నడిపించడానికి అవకాశము కోల్పోతాం. సేవకుల దగ్గరికి పోతే ఏమొస్తుంది? సేవకుల దగ్గరికి పోవడానికి కాదు దేవుడు పంపించింది, అవిశ్వాసుల దగ్గరికి పోవడానికి పంపించాడు. సేవకుల పని సేవకులకు ఉంది, నా వ్యవహారం కొట్టే పని వాళ్ళకు లేదు. కాబట్టి క్రీస్తునందు నా పిల్లరా, మరి సమయాన్ని దినములు చెడ్డవి కనుక సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. కాబట్టి సమయాన్ని పోలిస్తున్నామా, ప్రార్థనలో గడుపుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా ఇంటి దగ్గర, మరి అది మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రార్థనలు గడిపితే నీ యొక్క ఆత్మ వర్ధిల్లుతుంది, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఒక సహోదరి అంటుంది, ఏమంటుంది? 10 రూపాయలకు వడ్డీ తీసుకుని వచ్చి అద్దె తెచ్చినాను అన్నట్టు. అలా చెప్పాల్సిన అవసరత, వడ్డీకి తీసుకొని వచ్చి నాకు అద్దె ఇవ్వాల్సిన అవసరత లేదు. చాలా బాధపడినది. ప్రభా ఇట్లా ఉంటే ఎట్లా ప్రభా,
వాళ్ళ ఆత్మ వర్ధిల్లాలి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ప్రభా అని నేను వెంటనే ప్రార్థన చేసినాను. వాళ్ళు వడ్డీకి తీసుకొని రాకూడదు ప్రభా. వాళ్ళు వెంటనే దేవుని చిత్తం చేసేవారుగా వారిని తయారు చేయ ప్రభు అని ప్రార్థన చేసినాం. పిల్లలు అపార్థం చేసుకోకండి. కాబట్టి అన్ని విషయాలు మనం వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో మనము వర్ధిల్లాలి. సౌఖ్యంగా ఉండాలి. ఎట్లుండాలి? మనం అందరము ఎట్లుండాలి? సౌఖ్యంగా ఉండాలి. అపార్థం చేసుకొని మరి నా గురించి మాట్లాడినాడు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు లేకపోలేదు పిల్లలు. కాబట్టి మరి మనము ఏం చేయాలంటే దేవుని చిత్తం చేసేవారుగా మనము ఉండాలి. దేవుని ఆనందించేవారుగా మనము ఉండాలి. కాబట్టి మనం అర్థం చేసుకునే వాళ్ళగా ఉండాలి. దేవుని యొక్క సేవకుల గురించి అర్థం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. దేవుని ఆనందించేవారుగా మనము ఉండాలి. దేవుని చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుకుని మరలా చెప్పుదును ఆనందించు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనం ఉండాలి. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. హృదయాన్ని కఠినపరచుకోకుండా మనం జీవించే వారంగా ఉండాలి. తర్వాత 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మరి దురాలోచనలు వస్తూ ఉంటాయి. మనుషుల హృదయంలో దురాలోచనలు వస్తూ ఉంటాయి. ఆ దురాలోచనలు 9వ అధ్యాయం 4వ వచనంలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా?